నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. దండోరా డిసెంబర్ 25th రిలీజ్ అవబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అన్నీ కూడా రీసౌండ్ వస్తున్నాయి. బయట జరుగుతున్న పరిస్థితుల్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మూవీ టీం రెడీ అయిపోయారు. మనతో పాటు టీం రవికృష్ణ అండ్ ఇంకా మణిక ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. చాలా ఎక్సైటెడ్గా కనిపిస్తున్నారు. డెఫినెట్గా బ్రో, మంచి సినిమా చేసినప్పుడు ఉంటుంది కదా, అదే ఊపులో ఉన్నాం. కాన్ఫిడెన్స్ చాలా క్యూట్గా అనిపించింది ఆ పిల్ల సాంగ్ ముందు మీరు కిస్ అడిగేది కానీ. థ్యాంక్ యూ బ్రో. ఓకే, సో సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, అంతకంటే ఎక్కువ క్యూట్గానే ఉంటుంది అనుకుంటున్నారు. జస్ట్ మీకు ట్రైలర్ మాత్రమే. ఓకే, సినిమాలో ఐ ఫీస్ట్ ఉంటుంది. రైట్. చాలా క్యూట్గా ఉంటుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, యా, జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి. 100%. ఓకేనా? మీ క్యాస్ట్ ఏంటి? మీరేమిట్లు? బయట మిమ్మల్ని ఎవరైనా అడిగారా? నేను చూసాను ఆల్రెడీ, ఒక షార్ట్ చూసాను మీది, అందుకే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే. ఎక్స్పీరియన్స్ చేశారా? యా. ఏంటి అసలు అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? ఆ క్వశ్చన్ వినగానే ఎలా రియాక్ట్ అవ్వాలనిపించింది? నేను ఏదో ఊర్లలో చిరు ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ అట్లా సపరేట్ కాస్ట్ అవన్నీ ఊర్లో చూశాను, కానీ నేను సిటీలో అసలు చూడలేను. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ టు హ్యావ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ వెన్ ఐ వెంట్ టు అన్ ఆడిషన్. ఐ డెంట్ గెట్ సెలెక్టెడ్. నేను 2 auditions ఇచ్చేసి, మీకు కూడా తెలియదు కదా, నేను 2 auditions ఇచ్చేసి ఐఎమ్ ఆల్మోస్ట్ సెలెక్టెడ్. సో థర్డ్ మీటింగ్కి వెన్ ఐ వాజ్ సపోజ్ టు మీట్ దెమ్, దే డెంట్ సెలెక్ట్ మీ. అండ్ దెన్ లైక్ నేను బాగా చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ కైండ్ ర్యాపో పెంచుకొని నేను బాగానే చేశాను కదా, వాట్ హ్యాపెండ్, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఐ నీడ్ టు లెర్న్ అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హీ టోల్డ్ మీ తెలుగు అమ్మాయి అనేసరికి మీ ఆధార్ కార్డ్ అది చూసి హీ ప్రిఫర్స్ హిస్ కాస్ట్ అదే అని అన్నారు. ఓకే, అప్పుడు నేను షాక్ అయ్యా, ఏంటి తెలుగులో మూవీస్లో ఉంటుందా అని. అంతే, దట్ వాజ్ ద ఓన్లీ టైమ్ ఐ ఫేస్డ్ ఇట్ ఇన్ ద సిటీ. ఓకే. యా, మోస్ట్లీ ఇప్పుడు రైట్. అసలు ఎవరు ఆ క్వశ్చన్ నన్ను అడగలేదు అట్లా. ఓకే, మీరు? ఇనిషియల్ డేస్లో టెలివిజన్లో నేను టెలివిజన్ కూడా సేమ్ ఎక్కడైనా ఉంటుంది బ్రో, బట్ కనబడదు అంతే, అండర్ కరెంట్ ఉంటుంది. అది మేము మా సినిమాలో చెప్పాలనుకుంది. బేసిక్ ఏంటి అంటే అది ప్రాపర్గా పైకి ఎవరు మాట్లాడరు. ఇనీషియల్ డేస్లో నేను ఒక దానికి ఆడిషన్కి వెళ్ళాను, ఐ గాట్ సెలెక్టెడ్ హీరోగా. అంతా అయిపోయింది. దాని తర్వాత అగ్రిమెంట్ చేయడానికి ఆధార్ అది పంపించమన్నారు, పంపించాను. దాని తర్వాత చూసి మేబీ కాల్ చేశారు నాకు. కాల్ చేసి అదే హీరోగా వేరే అతను ఉన్నారు అనుకుంటున్నారు, మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ ఓకేనా అని అడిగారు. ఓకే, లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఓకే, నేను చేస్తాను అని. దాని తర్వాత అదే అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, హీరో కంటే మీరు బెటర్ గుడ్ లుకింగ్ లాగా అనిపిస్తున్నారంటే డైరెక్టర్ గారు వద్దన్నారు అన్నారు. అదేంటిది అనుకుని సరే ఓకేలే అనుకున్నాను. దాని తర్వాత దానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన పర్సన్ నాకు ఎక్కడ బయట కలిసినప్పుడు చెప్పారన్నమాట. సో వాళ్ళేదో కాస్ట్కి సంబంధించి అనుకున్నారు, మీరు వేరే కాస్ట్ అంట, సో అందుకని వద్దనుకున్నారు. లైక్ ఇంకా ఉందా ఇది, నిజంగా ఇది అన్నీ జరుగుతుందా లైఫ్లో అనుకున్నాను. బట్ నాకు కూడా ఫేస్ చేశాను ఇనిషియల్ డేస్లో. ఓకే, అప్పుడు ఏమైనా కాన్ఫిడెన్స్ ఏమైనా తగ్గిందా? ఏంటి మరి ఇలా పరిస్థితులు ఎలా ఉంటే మనం ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలమా అనే క్వశ్చన్ రావడం అట్లా? అంటే ఇనిషియల్ డేస్లో మీకు ఏముంటుందంటే బ్రో, దేశాన్ని దొబ్బేద్దామని వస్తాం మనం. ఇండస్ట్రీని వస్తా సమస్య లేదు, మనం లేకపోతే ఇండస్ట్రీ ఏమైపోద్ది అనే ఫీలింగ్లోనే వస్తాము. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద నాకేం అనిపించా. బట్ ఒక చిన్న భయం అయితే ఉండింది. దాని తర్వాత స్లోగా ఆడిషన్స్ ఇచ్చుకుంటూ క్యారెక్టర్ వచ్చాక తెలియకుండానే కాన్ఫిడెన్స్ వచ్చింది. అది అసలు ఎప్పుడు మైండ్లో కూడా లేదు. ఇప్పుడు మీరు అడిగితే సడన్గా నాకు కూడా జరిగిందా అని ఆలోచిస్తే ఎస్ జరిగింది కదా అని గుర్తొచ్చింది అనమాట. ఓకే, దండోరా స్క్రిప్ట్ వినగానే ఏంటంటే ఇప్పటి వరకు కాస్ట్కి సంబంధించి కొన్ని సినిమాలు వచ్చినా కానీ సెన్సిబుల్ కంటెంట్ కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. దండోరాలో ఆ పాయింట్ అంటే ఒక కాస్ట్ గురించి చెప్తున్నారు, దళితులు అని మెన్షన్ చేసి ఫస్ట్ బీట్లో నేను చూసాను. అది అంబేద్కర్ గారు చెప్పింది ఒకటి ప్లే చేశారు. అంటే ఒక కాస్ట్ గురించి మాట్లాడుతున్నారు అనేది అర్థం అవుతుంది అది చూస్తే. మరి సో ఎంతవరకు వెళ్ళారు? ఎందుకంటే తమిళ సినిమాల్లో కొన్ని సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి, ఇప్పుడు మారి సెల్వరాజ్ అండ్ ఇంకా వెట్రిమారన్, సో వాళ్ళు తీస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆ రేంజ్లో మాట్లాడారా? ఎంతవరకు వెళ్ళారు? నిజం చెప్పాలంటే మా దాంట్లో అంత డీప్గా దాని మీద వెళ్ళలేదు. ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన ఆస్పెక్ట్స్ ఏదైతే ఉందో అయ్యి ఎంటర్టైన్మెంట్, లవ్, డ్రామా, ఎమోషన్స్ అండ్ ఫైట్స్, సాంగ్స్ ఇలాగే పాలిష్డ్ వర్షన్లో వెళ్ళాము. బట్ అండర్ కరెంట్ అదే రన్ అవుతూ ఉంటుంది, దానికి ఒక ప్రాపర్ క్లైమాక్స్ ఉంటుంది. అంతే తప్ప ఏదో మెసేజ్ ఇవ్వాలనో లేకపోతే డీప్గా ఆ కాన్సెప్ట్ మీదే వెళ్ళాలి అనే దాని మీద వెళ్ళలేదు. బట్ అండర్ కరెంట్ అదైతే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, యా. అంటే టీజర్ చూస్తే
ఆ పరువు హత్యలకు సంబంధించి మీ లవ్ స్టోరీలో ఏమైనా జరుగుతుందేమో అని నాకు ఒక చిన్న డౌట్ ఉండింది. ఓకే. లేదు మాది సపరేట్ క్యూట్ లవ్ స్టోరీ అని మీరు మాట్లాడుతుంటే మీకు ఈ స్టోరీకి కొంచెం సంబంధం లేదేమో అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే సంబంధం లేకపోతే ఏం లేదు, అందరూ ఎవ్రీవన్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టోరీ. ఓకే. ఫ్రమ్ వన్ విలేజ్ అండి. శివాజీ గారు నాన్న, నందు గారు బ్రదర్. ఓకే. సో అందరం ఒక ఊర్లో ఉంటాం అనమాట. ఆ ఊర్లో ఒక ప్రాబ్లం ఉంది, మా ఇద్దరిది లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని అందరం వాట్ హ్యాపెండ్ అన్నది మీరు చూడాలి. ఎలా సాల్వ్ అయింది, అసలు ప్రాబ్లం ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఏంటి అనేదే కదా. అంటే ఇక్కడ పరువు హత్య ఉంది, ఒక షెడ్యూల్ కాస్ట్ బాడీ అని చెప్పి మాట్లాడారు. ఎస్, అన్ని సెన్సిబుల్ కంటెంట్ మొత్తం కూడా. అవును. సో అది మళ్ళీ డైరెక్టర్ ఫస్ట్ మూవీ. అవును. సో ఎలా హ్యాండిల్ చేశారు అసలు, స్టోరీ మీకు ఎట్లా నెరేట్ చేశారు? యాక్చువల్గా ఫస్ట్ టైం తను మురళీ బ్రో ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. బట్ తను నెరేట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ అండ్ తను చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు నాకు కథ. అంటే ఫస్ట్ సీరియస్ ఎలిమెంట్ ఉన్నా సరే అది చాలా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పినప్పుడు ఓకే, ఐ వాజ్ లైక్ సూపర్ ఇంప్రెస్డ్. బట్ అది పోర్ట్రే అవుద్దా అనేది నాకు అండర్ కరెంట్ ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మేము షూట్ చేశాక అరే మా ఫస్ట్ డైరెక్టర్ ఏంటి ఎంత సెన్సిబుల్ టాపిక్ని ఎంత నీట్గా హ్యాండిల్ చేశారనే ఫీలింగ్ వచ్చింది. వావ్, ఒక మంచి టెక్నీషియన్తో వర్క్ చేశాననే ఫీలింగ్ అయితే 100% వచ్చింది. అది December 25th మీరు సినిమా చూశాక అరే ఇంత సెన్సిబుల్ టాపిక్ని కూడా ఇలా కూడా హ్యాండిల్ చేయొచ్చు అనే ఫీలింగ్ మీకు కూడా వస్తుంది. ఇంత మంచి వేలో ఇన్ని స్టోరీ కనెక్ట్ చేసి ఇంత బాగా హ్యాండిల్ చేయొచ్చు అనే ఫీలింగ్ మీకు కూడా వస్తుంది డెఫినెట్గా. అంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్, అంటే ఈ సినిమా ఒక ఆడియన్స్లో ఒక మార్పు తీసుకురావడానికి డిజైన్ చేసిన సబ్జెక్టా, లేదు క్యాష్ చేసుకోవడానికి కమర్షియల్ ఫార్మాట్లో తీసిన సబ్జెక్టా? అంటే ఇది క్యాష్ చేసుకోవటానికైనా కాదు, లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చేయాలి జనాలు క్లాస్ పీకేయాలి ఇలా కూడా కాదు. ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో చాలా అండర్ కరెంట్ ఉంటాయి. అలా తప్ప ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి ఏదైతే ఎలిమెంట్స్ కావాలో మేబీ మీరు అన్నట్టు అది క్యాష్ చేయాలనే డెఫినెట్గా డైరెక్టర్ గారు. బేసిక్గా మనం కాంటెంట్ బేస్డ్ సినిమాలు చూడాలంటే మలయాళం సినిమాలు చూస్తాం, కానీ కాంటెంట్ బేస్డ్ సినిమా తెలుగులో వస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం ఎంటర్టైన్మెంట్ అదంతా. సో ప్రొడ్యూసర్ గారికి అన్యాయం జరగదు. అలా అని కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టినప్పుడు మనం ఏదైతే ఆనెస్ట్గా ఒకటి చెప్పాలనుకుంటున్నామో అది డైల్యూట్ అయిపోతుంది. అది కూడా అవ్వకుండా జనాలు ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ కోరుకునే ఆడియన్స్కి ఎమోషన్ విత్ ఆనెస్టీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దండోరా. ఓకే, మీరు అన్నట్టు పాకెట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జాబ్ సాటిస్ఫాక్షన్. అట్లా సూపర్ సూపర్. డైరెక్టర్ హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ. ఓకే, ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు. సో మన క్యారెక్టర్లు ఎంతవరకు ఉంటాయి, సో మనం కనిపిస్తామా స్క్రీన్ మీద, మన స్పేస్ ఉంటుందా ఏమైనా డౌట్ వచ్చిందా మీకు? బస్ అంటే ఫస్ట్ కథ విన్న తర్వాతే ఒప్పుకున్నా కాబట్టి నాకు పిచ్చ క్లారిటీ ఉందా. యా, ఎంత స్పేస్ ఉంటామో ఏంటి, ఎవరెవరికి ఇండివిజువల్గా ఎంత ఉంది, అందరికీ ఈక్వల్గా ఎంత క్యారెక్టర్స్ అయితే ఉండాలో. సో అలాగా వన్ ఆఫ్ ద పిల్లర్స్ లాగా ఉంటాయి అందరి క్యారెక్టర్స్. ఓకే. సో డెఫినెట్గా మనకి ఆ టెన్షన్ లేదు, మనకి స్క్రీన్ స్పేస్ ఉంటుందా లేదా అని. ఎవరి స్క్రీన్ స్పేస్ ఆలుగుంటుంది, ఎవరు కథ రన్ అయినప్పుడు వాళ్ళు హీరో అనమాట. సో అది మ్యాటర్. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం ఎంతమంది? 5 ఉన్నట్టున్నారు. 4 ఉన్నారు. 4 ఇంకొకరు ఎవరో మిస్ అయ్యారు. ఎవరు లేరు? నవదీప్ గారు, నేను, శివాజీ అన్న అండ్ నందు బ్రో లేరు కదా, గీతా మాధురి గారు వెళ్ళారు. అవునా? ఓకే. యా, ఓకే. సో బిందు మాధవ్ గారు 4 ఉన్నాం డిఫరెంట్ సీజన్స్ నుంచి. ఓకే, రైట్. సో ఎట్లా ఉండింది శివాజీ గారితో మీకు ఉండిందా సీన్? యా, కాంబినేషన్ ఉండింది, మజా వస్తుంది డెఫినెట్గా. ఒక మంచి ఆర్టిస్ట్తో పర్ఫామ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్. అండ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అయినప్పుడు మజా వస్తుంది. సీరియస్గా ఒక మంచి సీన్ చేసాం అన్నతో, అది 100% స్టాండ్ అవుట్ అవుతుంది సినిమాలో. ఓకే. యా, నవదీప్ గారిది ఎలా ఉండింది? టీజర్లో బూతులు కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రాపర్ విలేజ్లో ఏంటి అంటే ఆ ఫిల్టర్ ఉండదు కదా, మన సర్కిల్లో మన స్ట్రెంత్లో ఉన్నప్పుడు ఆ ఫిల్టర్ లేకుండా మాట్లాడే క్యారెక్టర్. కొంచెం ప్రతి ఊర్లో ఒకడు ఉంటాడు వైట్ షర్ట్ వేసుకుని గోల్డ్ బ్యాంక్ రింగ్స్ అవి పెట్టుకుని రింగ్స్ కనిపించేలాగా కొంచెం హడావుడి చేస్తూ ఊర్లో పనులన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లే నడుస్తుంది, అసలు నేనే ఊరికి పెద్ద దిక్కుని ఆ బిల్డప్ ఉంటుంది. చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఫుల్ కామెడీ ఉంటుంది. ఓకే. యా, ఇంత మంచి సినిమాలో బెస్టెస్ట్ కామెడీ వర్షన్ అంటే అది నవదీప్ బ్రోది ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ చుట్టూతో మొత్తం ఫన్తో నడుస్తూ ఉంటుంది కదా. ఓకే. నవదీప్ గారితో కాంబినేషన్ ఉందా మీకు? లేదు, నేను కలిసి వర్క్ చేయలేదు. ఓకే. యా, కానీ వెళ్ళి చూసాను నేను, ఆయన షూటింగ్ ఉన్నప్పుడు ఐ వెంట్ టు వాచ్. ఓకే. సో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి దండోరాకి సంబంధించి? మా లవ్ స్టోరీ. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే
నేను ఇంతకుముందు చేసున్నాను లవ్ స్టోరీస్ అని చేసున్నాను కానీ బట్ ఇది చాలా క్యూట్గా డిజైన్ అయింది. వెరీ ఇన్నసెంట్. ఇన్నసెంట్ లవ్ స్టోరీ మీకు చూడగానే అరే భలే ఉన్నారు కదా, క్యూట్ ఉంది లవ్ స్టోరీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో నాకు పర్సనల్గా రామ్ కామ్ అంటే చాలా ఇష్టం. ఈ లవ్లో చిన్న ఎమోషన్, ఆ కామెడీ, ఆ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్న మధ్య ఫన్, రొమాన్స్, సో ఆ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి అనమాట. సో అది నాకు మజా అనిపించింది. దండోరా అంటే మీకు ఎప్పుడు తెలుసు ఈ పదం కానీ దండోరా గురించి కానీ? దండోరా నాకు చిన్నప్పుడు తెలుసు. అంటే నేను ఊర్లో ఉన్నప్పుడు పంచాయతీలో ఏదైనా అనౌన్స్ చేయాలి అంటే కనుక దండోరా దండోరా వేసేవాడిని. విజయవాడ సైడ్ మీకు? యా విజయవాడ. అటు చాటింపు అట్లా కూడా చాటింపు, యా చాటింపు. సో అలా చాటింపు వేసి ఏదైనా అనౌన్స్ చేయాలి అంటే మాది పంచాయతీ అనమాట. సో అక్కడ అనౌన్స్ చేయాలన్నప్పుడు దండోరా వేసి చెప్పేవాడు. సో అలా తెలుసు నాకు. ఓకే. మీకు? నాకు దండోరా అంటే నాకు అనౌన్స్మెంట్ అని తెలీదు. నేను దండోరా అంటే డప్పు అనుకున్నా. ఓకే. డప్పు కొట్టడాన్ని నేను చిన్నప్పుడు విన్నప్పుడు ఆ అనౌన్స్మెంట్ వచ్చేటప్పుడు అది కొడతారు కదా దాన్ని దండోరా అని అంటారు అనుకున్నా. ఫుల్ క్లారిటీతో దాని మీనింగ్ అర్థమైంది ఇప్పుడు. దండోరా అంటే చాటింపు వేయటం అని. ఓకే, రైట్. సో ఏదైనా సీన్ మీరు బాగా ఎమోషనల్ అయింది, ఎవరి సీన్ అయినా మీరు కాంబినేషన్లో ఉండింది, లేదు ఇది ఈ సీన్ బాగా జనాలకి బాగా కనెక్ట్ అవుతుంది అనిపించింది ఏ సీన్? యా అంటే ఫేవరెట్, నాకు పర్సనల్ ఫేవరెట్ అయితే కనుక ఒక కంటిన్యూస్ షార్ట్ చేసాం మణికది నాది ఒక లవ్ స్టోరీలో ఒక సీన్ చేసాము. అది ఆల్మోస్ట్ 6 pages 5 pages సీన్. సో ఎక్కడ కట్ లేకుండా చేసాం అనమాట. సో మురళీ బ్రోనా కాంప్రమైజ్ అవ్వరు, మేము కాంప్రమైజ్ అవ్వం, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. అది కంటిన్యూస్ షార్ట్. సో ఎండ్ ఆఫ్ ది డే అది చూసుకున్నప్పుడు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ మజా వచ్చింది. యాజ్ యాక్టర్గా అరే వావ్ ఇంత పెద్ద షార్ట్ సింగిల్ టేక్లో మంచిగా చేసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ ఇంకో పర్సనల్ ఫేవరెట్ శివాజీ అన్న కాంబినేషన్లో ఒక సీన్ ఉంది నాకు. ఓకే. సో అన్నతో వెళ్ళి మాట్లాడేది. సో దాంట్లో చాలా సినిమాలో చాలా మేజర్ సీన్ అనమాట. హీట్ ఆఫ్ ద మూమెంట్ లాగా ఉంటుంది. 1-on-1 తన ఉంటుంది. సో అది కూడా బెస్టెస్ట్ మజా వచ్చింది. ఓకే. అంటే ఏదైనా సీను కొంచెం డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ టీం అంతా కూర్చుని సీన్ చేయొచ్చా లేదా, ఏమైనా కాంట్రవర్సీ అవుద్దా, ఇది కట్ చేద్దామా, ఇది ట్రిమ్ చేద్దామా, ఈ పదాలు ఉపయోగించొద్దా, ఇది మెన్షన్ చేయొద్దా అని ఏదైనా కొంచెం ఎక్కువ ఆలోచించి చేసిన సీన్ ఏదైనా ఉందా? అది మా క్యారెక్టర్స్ చుట్టూతో అయితే కనుక 100% లేదు. సో నాకు అది తెలియదు అనమాట. బికాస్ మురళీ బ్రో కథ రాసుకున్నప్పుడు ఆయనే స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ కూడా. సో ఆయన దగ్గర ఫిల్టర్ అయిపోయి ఆల్మోస్ట్ సెట్కి వచ్చేసరికి అక్కడికి ఒక 100 versions ఆయన రాసుకుని రీచెక్ చేసుకుని ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి సో ఇవన్నీ ఫిల్టర్ అయిపోయి మా దగ్గరికి వచ్చేది. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇది. ఇంకా దీన్ని మేము ఎలా పోర్ట్రే చేయాలి అనేది మా దగ్గర టాస్క్ ఉంటే తప్ప ఇది చేస్తే ఎలా పోర్ట్రే అవుద్దో, ఏమైనా కాంట్రవర్సీ అవుద్దేమో, దాంట్లో మనం ఏమైనా ఇరుక్కుంటాం అనేది మా క్యారెక్టర్ చుట్టూ అయితే అసలు అది 1% కూడా లేకుండా. ఓకే. యా. సో మీకు రవికృష్ణ గారు మీకు లీడ్ అన్నప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఆయన సినిమాలు ఏం చూసారు, సీరియల్స్ ఏం చూసారు, ఆయన పర్ఫార్మెన్స్ గురించి, ఆయన గురించి ఏం తెలుసు మీకు? నేను విరూపాక్ష చూశాను. విరూపాక్షలో అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అది. అంటే సిన్స్ ఐవ్ లెర్న్డ్ లిటిల్ బిట్ ఆఫ్ థియేటర్, ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ టు, అంటే అందరు యాక్టర్స్కి మెయిన్లీ ఎలా ఉంటుంది అంటే ఐ వాంట్ టు లుక్ ప్రిటీ, I want to look handsome, I want to look a certain way. I am not doing a de-glamour role, I am not going to make myself look so భయంకరంగా అట్లా. తను కళ్ళులా పైకి పెట్టేసి అవన్నీ చేస్తున్నప్పుడు వాట్ అన్ యాక్టర్ నీడ్స్ ఇస్ వన్ షుడ్ బి రెడీ టు wear anything, look anyway, look ugly. He should be okay to look ugly also. So I love that about him. He's okay. He did it with full conviction. సో నేను అది చూసినప్పుడు అరే ఒకవేళ ఆ రోల్ నాకు ఇస్తే నన్ను చేయమంటే నేను చేస్తాను, ఐ మైట్ నాట్. సో నాకు దాని మీద ఫస్ట్ వెన్ ఐ వాచ్డ్ ఇట్ నాకు ఆ రెస్పెక్ట్తో ఐ నో హిమ్. ముందు సీరియల్స్ అవన్నీ నేను చూడలేదు కానీ నాకు తను తెలుసు. నేను చాలా చోట్ల చూశాను కానీ నేను సీరియల్స్ చూడను కాబట్టి నాకు వర్క్ నేను చూడలేదు. నేను ఫస్ట్ చూసింది విరూపాక్ష. దట్స్ ద ఫస్ట్ రెస్పెక్ట్ ఒపీనియన్ దట్ ఐ హ్యాడ్. Then when the director told me Ravi Krishna is your pair, నాకు అప్పటికి ఏం తెలియదు కదా, నేను కొత్త అమ్మాయినే. సో నాకు పెద్ద ఒపీనియన్స్ అంటూ ఏం లేవు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ టు మీట్ హిమ్, ఫ్లో అవుతుందా లేదా అని చెప్పి, ఎందుకంటే లవ్ స్టోరీ కదా అంతే. అండ్ ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది ఆఫీస్ ఫర్ అవర్ లుక్ టెస్ట్. అట్లా ఏంటి ఫస్ట్ టైం చూడగానే మాట్లాడితే ఎలా ఉంటుంది, సీనియర్ లాగా మాట్లాడతారా? He looks very young. No, he didn't give me that vibe. I thought he was in his 20s only. So నేను చూసి he's cute అనుకున్నా అంతే.
బట్ అంటే ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్డ్ కదా, సీనియర్ కదా మీకు. అందుకే నాకు ఈ రోల్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే హీ కమ్స్ విత్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చేసిన కెమెరా ఇటుంది, కొన్ని బేసిక్ యాక్టర్గా కొన్ని బేసిక్స్ ఉంటాయి, అట్లాంటివి నేను కొంచెం మిస్ అయినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్తో నన్ను గైడ్ చేశారు అట్లా. ఓకే, సూపర్. సో మీరంటే ఇప్పుడు టీవీ సీరియల్స్ నుంచి మెల్లిగా సినిమాల వైపే వస్తున్నట్టున్నారు. So, ఏంటి ఇట్లా సినిమాల వైపే వచ్చి ఉండిపోదామని ఫిక్స్ అయిపోయారా? 100% బ్రో. యాజ్ యాక్టర్గా ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చారు అంటే కనుక టెలివిజన్ చేద్దామనో లేకపోతే యూట్యూబ్ చేద్దామనో ఇది టార్గెట్ ఉండదు. ఇండస్ట్రీ అందరికి ఉండేది సినిమా. బట్ మనం ఉన్న లైఫ్ స్టైల్కో లేకపోతే సర్కమ్స్టెన్సెస్కో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కో లేకపోతే కమిట్మెంట్స్కో 100 రీజన్స్ మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట స్టక్ అయిపోయి ఉంటాం తప్ప ఎండ్ ఆఫ్ ది డే ఇండస్ట్రీకి వచ్చాడు అంటే అది అల్టిమేట్ గోల్ సినిమానే. సో నేను అలాగే వచ్చాను, బట్ నాకు తెలీదు స్టార్టింగ్లో గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నాకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్కి టెలివిజన్లో ఏంటంటే ఒక ప్రాపర్ సెటిల్డ్ ఇన్కమ్ ఉంటుంది ఎవ్రీ మంత్. సో ఫస్ట్ అక్కడ నేను ఎక్కడ ప్రాపర్ ట్రైన్డ్ కూడా కాదు. సో నేను టెలివిజన్లో ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే వచ్చా ఫైనల్ డెస్టినేషన్ నా సినిమాకి. ఓకే, యా. సో ఇప్పుడు జరుగుతున్నాయా సీరియల్స్ ఏమైనా? నేను సీరియల్స్ బ్రేక్ తీసుకుని ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. అవునా? యా, కంప్లీట్గా మూవీస్ మీద వస్తున్నాయి ఏమైనా? యా, ఆల్మోస్ట్ నాకు ఈ 4 yearsలో 18. ఎలా రిజెక్ట్ చేస్తారు, రీజన్స్? బ్రో ఎండ్ ఆఫ్ ది ఒకటే చెప్తా, వాళ్ళకి తెలుసు నేను అంత ప్యాషనేటెడ్ సినిమా అని. సో ఒకటే, ఇప్పుడు సినిమాలు ట్రై చేయాలనుకుంటున్నాను. సో కొంచెం టైం గ్యాప్ తీసుకున్నాను ప్రస్తుతానికి. సో ఓకే, ట్రై చేస్తాను, అవ్వకపోతే అప్పుడు వస్తాను అని చెప్తా. వాళ్ళే అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు ఎంత పిచ్ అనేది, బికాజ్ వాళ్ళకి కూడా రావాలని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్. ఓకే. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో కూడా మీరు క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలనేది కొంచెం ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి, మీ లైఫ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ క్యారెక్టర్ అనేది. మరి ఆ డెసిషన్ ఎట్లా తీసుకుంటున్నారు? ఇక్కడ ఏదైనా నచ్చకపోతే అలా రిజెక్ట్ చేస్తున్నారు? అంటే డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ కథ వినగానే ఒక వైబ్ ఉంటుంది బ్రో. అవతల చెప్పేటప్పుడు ఇది మనకు వర్క్ అవుద్దా లేదా అనేది ఫస్ట్ మన 6 sense కనిపిస్తుంది. మీ డెసిషన్ ఏవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ డిస్కస్ అంత చేసి? సీన్ ఏం లేదు, వెనకాల టీమ్ ఏం లేదు. నేను విన్నప్పుడు నాకు ఫస్ట్ వైబ్ అయి నేను ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేసినా, ఆ కథ ఎంజాయ్ చేసినా సరే నేను 100% చేస్తాను. ఆ కనెక్షన్ వచ్చింది అంటే కనుక, లేదు ఏదో కొడుతుంది అంటే కనుక టైం తీసుకుని ఒక స్లీప్ తర్వాత, అంటే ఒక నైట్ అయ్యి మార్నింగ్ లేచి ఆలోచిస్తాను. లేదు ఇంకా నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే కనుక లైట్ తీసుకుంటాను. చెప్పే ప్రాసెస్లో కొంతమంది విలన్ అవుతాము, తప్పదు ఇంకా అది అంతా. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. విరూపాక్ష ముందు, విరూపాక్ష తర్వాత సో ఏమైనా చేంజ్ అయిందా మీ లైఫ్? యా, డెఫినెట్గా 100%. అంతకు ముందు వరకు నాకు ఏంటి అంటే టెలివిజన్ చేస్తున్నా కాబట్టి సినిమా సర్కిల్ 0 ఉండేది. నేను వెళ్ళి అందరికి ఇంట్రడ్యూస్ చేసుకుని కొంచెం బిగ్ బాస్ ఎవరైతే టెలివిజన్ కాకుండా కొంచెం సినిమా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సినిమా వాళ్ళు కొంచెం బిగ్ బాస్ కొంతమంది చూసేవాళ్ళు. సో వెళ్ళినప్పుడు కొంచెం ఇంటరాక్షన్ బాగుండేది. బట్ యాజ్ ఏ పర్ఫార్మర్గా రెస్పెక్ట్ వచ్చింది అంటే అదే విరూపాక్ష తర్వాతే. ఓకే. సో విరూపాక్ష తర్వాత నేను ఇప్పుడు వరకు ఏ ఆఫీస్కి వెళ్ళి ఏ క్యారెక్టర్ అడగల. సో ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి విరూపాక్ష తర్వాత? విరూపాక్ష తర్వాత వచ్చినాయి అంటే ఒక 100 calls దాకా వచ్చి ఉంటాయి. ఓ సూపర్. సో యాక్టర్గా నమ్మారు, యాజ్ యాక్టర్గా ఓకే తను సాఫ్ట్ లుకింగ్ లేకపోతే ఏంటి అని పక్కన పెడితే హీజ్ ఏ పర్ఫార్మర్ అనేది నమ్మారు ఆడియన్స్. సో దాని తర్వాత ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం రాలేదు. ఓకే. అండ్ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద లైఫ్ ఉండదు, పెద్ద ఆఫర్స్ రావు అనేది ఒకటి ఉండింది, మీరు కూడా వినే ఉంటారు. యా. సో కొంతమంది కనిపించకుండా విన్నర్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికి కనిపించకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎంతవరకు హెల్ప్ అయింది? అది ఏమైనా మైనస్ ఏమైనా అయిందా? నాకైతే 100% హెల్ప్ అయింది. మైనస్ అయింది అనేది దానికంటే కదా అది ఒక ప్లాట్ఫామ్లో నేను వెళ్ళాను, వచ్చేసాను. ఒక జాబ్ ఒప్పుకున్నాను, ఒక పని ఒప్పుకున్నాను, ఐమ్ డన్, అది అయిపోయింది. దాని తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను, ఐమ్ బిజీ. అంటే నేనైతే పర్సనల్గా నమ్మను బ్రో బిగ్ బాస్కి వెళ్తే ఖాళీ అయిపోతారు, బిగ్ బాస్లోకి వెళ్తే కనబడకుండా అయిపోతారు అని అయితే నేనైతే నమ్మను. నేను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 4 films చేస్తున్నాను. ఓకే. సో నేనైతే బిజీగా ఉన్నాను, సూపర్ హ్యాపీ ఉన్నాను. నాకైతే 100% పాజిటివ్ అయింది. బికాజ్ అంతకు ముందు వరకు రవికృష్ణ చేసిన క్యారెక్టర్స్ చూసి ఇష్టపడేవాళ్ళు. ఆఫ్టర్ బిగ్ బాస్ రవికృష్ణ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు, నన్ను ఓన్ చేసుకున్నారు పర్సనల్గా. సో నా క్యారెక్టర్ ఏంటి, నా ఒరిజినల్ బిహేవియర్ ఏంటి అనేది తెలిసింది కాబట్టి సో డెఫినెట్లీ నేర్చుకున్నారు. హౌస్లో బిగ్ బాస్ హౌస్లో మీరు ఏమైనా చేంజ్ చేసుకున్నారా? చేంజ్ అంటే లేదు బ్రో, చేంజ్ అంతా నాకు అంటే నాకు బేసిక్గా ఓపిక ఎక్కువ. నా ఓపిక జనాలకి తెలిసింది అంతే. అండ్ నాకు నేను అంత టైం ఇచ్చుకుని ఎప్పుడు నా పర్సనల్ లైఫ్లో అంత ఖాళీగా లేను. బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేసుకుంటూ 2 serials చేసుకుంటూ పరిగెడతా ఉండేవాడిని. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు టైం దొరికినప్పుడు మేబీ ఇట్స్ హై టైమ్ టు మూవ్ ఆన్ టు మూవీస్ అనే డెసిషన్ నేను అక్కడే తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు సీజన్ 9 మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫేవరెట్, మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? యా, ఫ్రెండ్స్ అయితే కనుక డెఫినెట్గా తనుజ ఉంది, అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు, భరణి బ్రో ఉన్నారు. బర్నీ గారు నిన్న ఎలిమినేట్ అయ్యారు. యా, అన్ఫార్చునేట్లీ. బట్ నేను సీజన్ అయితే చూడలేదు, షూట్స్లో ప్రమోషన్స్లో బిజీ ఉండి. బట్ వాళ్ళైతే నాకు తెలుసు. అండ్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? డెఫినెట్గా మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా విన్ అయితే హ్యాపీ అనుకుంటా కదా. సో వాళ్ళు ఇమాన్యుయల్
ఒక నేమ్ చెప్పు. వాళ్ళిద్దరూ నాకు అంటే ఎక్స్ట్రీమ్ క్లోజ్ కాదు కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బ్రో, బికాస్ టెలివిజన్ కనెక్టెడ్ కదా. Okay. సో వాళ్ళిద్దరు ఎవరు విన్ అయినా హ్యాపీ. ఓకే రైట్ సూపర్. సో మీరు దండోరాతో ఏంటి మీ ఎక్స్పీరియన్స్, ఏం నేర్చుకున్నారు, ఈ సినిమా మీకు ఏం నేర్పించింది? హీరోయిన్ అనే అవుదాము అని వచ్చి వెన్ ఐ గాట్ అ రోల్ వేర్ ఐ కుడ్ పర్ఫామ్, మనం యాక్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వచ్చే రెస్పెక్ట్ వేరే. సో దిస్ ఫిల్మ్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ వాంట్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే, అంటే డెఫినెట్గా మీరు స్టార్ గెస్ట్ ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే చూడడం, లేదు అంటే ఏదైనా సజెషన్స్ అడగడం, ఇటువంటి చేశారా? సో ఎవరెవరి దగ్గర నుంచి ఫస్ట్ ఏ సజెషన్, ఏ టిప్స్ తీసుకున్నారు? నేను రవి గారి దగ్గర సీన్ సస్టైన్ చేయడం నేర్చుకున్నాను. ఓ సీన్ అంటే నేను కొంచెం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా యాజ్ అ కొత్త అమ్మాయి. సో సీన్లో ఒక ఎమోషన్ని ఎలా సస్టైన్ చేయాలనేది నేను రవి గారి దగ్గర నేర్చుకున్నా. దాని తర్వాత శివాజీ గారు ఒక చేసేటప్పుడు ఆయనది స్పాంటేనియస్ రియాక్షన్ ఒకటి ఉంటుంది, అది నేను ఇంకా నేర్చుకోలేదు. బట్ ఐ వాంట్ టు బీ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ కుడ్ పర్ఫామ్ లైక్ శివాజీ గారు వన్ డే. అండ్ నవదీప్ గారి దగ్గర టైమింగ్ నేర్చుకున్నాను. ఓకే సూపర్ సూపర్. సో ఫైనల్లీ దండోరా December 25th చూసి ఆడియన్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు? సో ఆడియన్స్కి ఏం చెప్తారు? యా, ఈ December 25th దండోరా థియేటర్స్కి వస్తుంది. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, అలాగే దండోరాకు కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ ఇది ఒక మంచి మెసేజ్తో అట్ ద సేమ్ టైం చాలా ఎంటర్టైనింగ్గా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ప్రతి ఎలిమెంట్ ఒక కమర్షియల్ సినిమాకి ఏదైతే కావాలో, ఫైట్స్, సాంగ్స్, లవ్, ఎమోషన్, డ్రామా, సో వాట్ నాట్ అన్నీ ఉంటాయి అనమాట. ఒక ఫుల్ ప్లేట్ ఆఫ్ మీల్స్ ఎలా ఉంటుంది మనకి మజా ఉంటుంది కదా, సో అలా దండోరా ఉండబోతుంది. మీరు థియేటర్స్కి రండి, డెఫినెట్గా పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. ప్లీజ్ మీకు సినిమా నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, థియేటర్కి వచ్చి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, December 25th దండోరా సినిమా వస్తుంది థియేటర్స్లోకి. దానికి ముందు మేము ప్రీమియర్స్ కూడా వేస్తాము. మీరందరూ సినిమా చూసిన తర్వాత మీకు పైసా వసూలు అనిపిస్తుంది తప్పకుండా. టికెట్ డబ్బులు వేస్ట్ చేసినట్టు ఉండదు, చాలా బాగుంటుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ కావాల్సిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాంటెంట్ అండ్ ఎమోషన్ కావాల్సిన వాళ్ళకి కాంటెంట్ ఉంటుంది. ఇట్స్ అన్ ఆల్ రౌండర్. సో మీరు తప్పకుండా థియేటర్స్కి వచ్చి మా సినిమా చూడండి. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ చాలా బాగా నచ్చింది, మంచి బజ్ క్రియేట్ చేసింది. మీ లవ్ స్టోరీ కానీ, శివాజీ గారి క్యారెక్టర్ కానీ, నవదీప్ గారి క్యారెక్టర్ కానీ, ఎస్పెషల్లీ నిన్న రిలీజ్ అయిన టైటిల్ సాంగ్ చాలా బాగుంది. సో డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారని నమ్ముతున్నాం. సో మీరు కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.